చక్కగా పారాయణ చేశారు. కొద్దిగా శ్లోకాలని వివరణ చేసుకుందాం. ఈ అధ్యాయం పేరు విశ్వరూప సందర్శన యోగం. విశ్వరూప అంటే విశ్వమే రూపముగా కలిగినటువంటి దేవుని యొక్క విషయాదులు చెప్పేటటువంటి అధ్యాయం. ముందు అధ్యాయం ఏమిటండి? విభూతి యోగం. ఈ విభూతి యోగంలో ఏ విషయాదులు అయితే చెప్పారో విభూతి యోగంలో అన్నిటి నేనది, నేనిది, నేను అక్కడ, ఆ దాంట్లో ఇది ఉన్నదని చాలా చెప్పారు కదా. అంటే పవన పవతామస్మి రామకృష్ణ వృతామహం అంటే నేను రాముణ్ణి, కృష్ణుణ్ణి, నేను ఏనుగుని, నేను గుర్రాన్ని చెప్పాడు కదా. నేను అశ్వత్థ వృక్షాన్ని అంటే ఏనుగులలో ఐరావతాన్ని, గుర్రాలలో ఉచ్చశ్రవాన్ని, వృక్షాలలో రావి చెట్టుని ఇలాగనే చెప్పారు కదా. అంటే ఇలాగ అన్నీ కూడా వాక్కు ద్వారా భాష్యంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే అధ్యాయంలో చెప్పినటువంటి విషయాదుల్ని అర్జునుడు ఏమడుగుతున్నాడు? చూపించమంటున్నాడు. అంటే నేను ఫలానా 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 అనేకమైనటువంటి విషయాదులు చెప్పారు. నేను సామవేదాన్ని, నేను యజుర్వేదాన్ని, అలాగే నేను గుర్రాన్ని, ఏనుగుని, ఆవుని, ఇలాగ అనేక చెప్పారు కదా. అవన్నీ నీలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించమన్నారంటే ఆ అధ్యాయానికి ఈ అధ్యాయానికి అక్కడ చెప్పడం అయింది, ఇక్కడ చూపించమంటున్నాడు. నువ్వు చెప్పేసావు, నేను నమ్మాలి కదా. మరి చేత ఆ అశ్వం ఎక్కడుందో, ఆ ఏనుగు ఎక్కడుందో, ఆ గుర్రం ఉందో, ఆ సూర్యుడు ఎక్కడున్నాడో, చంద్రుడు ఎక్కడున్నాడో నీలో అంచేత విశ్వరూపం నీలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా ఉన్నారో అనే దాన్ని నాకు చూపించమని అడుగుతున్నాడు అనమాట. దాన్నే ఇప్పుడు ఈ శ్లోకం చూడండి. ఒకటో శ్లోకంలో అర్జునోవాస మదనుగ్రహాయ పరమం పుష్యమధ్యాత్మ సంజితం. అనుగ్రహాయ అంటే నా మీద నీకు అనుగ్రహం ఉండబట్టి, ప్రేమ ఉండబట్టి నీ యొక్క విషయాదులన్నీ, అనుభూతులన్నీ చెప్పడం జరిగింది. గుష్యం అంటే పరమం, గుష్యం ఆధ్యాత్మ సంజితం. 3 పదాలు. పరం అంటే ఆత్మ సంబంధమైనటువంటి, పరమాత్మ సంబంధమైనటువంటి విషయం. గుష్యం అంటే రహస్యం. ఆధ్యాత్మ ఇవన్నీ కూడా దేనికి సంబంధించి? ఆధ్యాత్మికానికి సంకేతాలు. ఆధ్యాత్మపరమైనటువంటి విభూతులు అన్నమాట. యత్వయుక్తం వచిస్తేన మోహోయం విగతో మమ అంటే నా మోహం అంతా నశించింది. ఎందుకంటే నువ్వు ఎంతలో ఉన్నావో, ఎలా ఉన్నావో, నీలో ఏమేమి ఉన్నాయో, ఏ ఏ విభూతులు ఉన్నాయో అన్నీ కూడా నేను విన్నాను. వినడం వల్ల నాకు మోహం నశించింది. భవాప్యయౌకి భూతానం శృతో విస్తర సోమయ అంటే నువ్వు అనేక విస్తారంగా చెప్పడం జరిగింది. తత్వ కమల పత్రాక్ష మహాత్యమపి శావ్యం ఇవన్నీ కూడా అనేక మహాత్యాలతో కూడుకున్నటువంటి విషయాలు. ఏవమేతద్యథాతత్వం ఆత్మానం పరమేశ్వరం ఇదంతా కూడా ఆత్మ జ్ఞానంతో, ఆత్మస్వరూపం యొక్క శక్తితో, ద్రష్టుమిచ్చామితే రూపం ఐశ్వర్యం పురుషోత్తం. నువ్వు ఆత్మ యొక్క జ్ఞానంతో, ఆత్మ యొక్క శక్తితో ఇదంతా నాకు చెప్పడం జరిగింది. నువ్వు అవన్నీ దర్శించి విభూతులన్నీ మన్నిచే ఎదిత చక్ష్యం మాయా దృష్టిమితి ప్రభు అవన్నీ నేను నమ్మాను. యోగేశ్వర తదోమేతం దర్శి ఆత్మానమవి నాకు చూడాలనుంది. ఇప్పుడు దాకా నువ్వేమేమైతే చెప్పావో, నీలో ఏమేమి ఉన్నాయని చెప్పావో అవన్నీ నమ్మాను. నాకు మోహం నశించింది, కానీ చూడాలనే కోరిక పుట్టింది. దర్శి ఆత్మానం అవ్యం. ఇది ఇప్పుడు ఈయన చెప్తున్నాడు. 5వ శ్లోకంతో ఈయన స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 4 శ్లోకాలని మనం ఎందుకు పెద్దగా వివరించుకోలేదంటే ఇంచుమించుగా నేను నమ్మాను, నువ్వు చెప్పావు, నువ్వేమేమైతే చెప్పావో అవన్నీ కూడా యథార్థమే, కానీ చూస్తే నాకు ఇంకా బాగా మనసుకి పట్టుకుంటుంది కనుక నాకు చెప్పమన్నాడు. భగవానువాస పశ్యమే పార్థ రూపాన్ని శతశోధ సహస్రశ అయితే చూడవయ్యా నాలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో. శతశో అద సహస్రశ అంటే శత అంటే 100, సహస్రం అంటే 1000. వందలాది వేలాది రూపాలు నాలో ఎక్కడ నానా విధాని దివ్యాన్ని నానా వర్ణాకృతి
నానా అంటే అనేక రకాల రూపాలు. ఆయా రూపాలన్నీ కూడా అనేక దివ్యాతి దివ్యమైనటువంటి రూపాలు, అనేక వర్ణాలు, అనేక గుణాలతో కూడుకున్నటువంటి నా యొక్క విశ్వరూపం చూడు. విశ్వమే స్వరూపముగా కలిగినటువంటి నాలో చూడు. ఇది ఇక్కడ మనం ఈ 5వ శ్లోకంలోనేమో ఒకసారి భాష్యార్థంగా ఈశ్వరుడు విశ్వరూపంలో ఎలా ఉన్నాడో చెప్పుకోవాలి. 6వ శ్లోకం కాడి నుంచి మరి దాని అంతరార్థం కూడా చెప్తారు ఇక్కడ. పశ్చాదిత్వాన్ వసూన్ రుద్ర అశ్వినో మరుతస్తద బహోన్య దుష్ట పూర్వాణి పశ్చాశర్వాణి భారత. ఎక్కడెక్కడ ఆ దివ్యమైన దేవతలు ఉన్నారో ఈ 6వ శ్లోకంలో కాడ చెప్పారు. ఈ 5వ శ్లోకంలో చెప్పినటువంటిది శతశోధ సహస్రశ. ఎలాగైతే నానా రకాలైనటువంటి రూపాలతో విశ్వరూపం ఉందో దాన్ని ఇక్కడ దీనికి ఒక రకమైనటువంటి భాగవతంలోని ఒక పద్యాన్ని ప్రమాణంగా తీసుకుని చెప్తారు. ఆ పద్యం యొక్క అర్థాన్ని ఇక్కడ మనం చెప్పుకుందాం. అర్జున, విశ్వరూపమును చూపించేదను చూడుము. నెక్స్ట్, బ్రహ్మమునకు నాకు పాదమూలంబు క్రీకాలు అంటే పాతాళంబు. మాట అని అర్థమైందా? బ్రహ్మము అంటే పరమాత్మ, బ్రహ్మమే కదా, దేవుడు కదా. ఆ దేవుడికి పాదాలు ఉంటాయి కదా, ఆ పాదాలు ఏంటంటే పాదమూలంబు అంటే క్రీగాలు అంటే పాదం, పాతాళం. ఆ బ్రహ్మానికి పాతాళం పాదాలు అన్నమాట. పార్షిణీ భాగం కాలి మడమ, పాదాగ్రంబులు, మీగాళ్ళు రసాతలంబు అంటే పాతాళం పాదాలు. ఆ మీగాళ్ళు అంటున్నారు కదా, రసాతలంబు. అనేక లోకాలు అంతా పొద్దుట ప్రశ్నించాడు కదా ఆయన. ఈ లోకాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అంటే దేవుడిలోనే పైనుంచి కిందకంతా దేవుడు ఎలా వ్యాపించున్నాడన్న దాన్ని ఇక్కడ చూపించారు. రసాతలంబు, గుల్బంబులు అంటే శీలమండలు, మహాతలంబు జంగలు అంటే పిక్కలు, తలాతలంబు జాను అంటే మోకాళ్ళు ద్వయంబు, జంట సుతలంబు, ఊరువులు అంటే తొడలు వితలంబు, జగనంబు మొల మడికొట్టు మహీతలంబు, నాభి బొడ్డు వివరంబు నభస్థలంబు, వక్షక్షంబు రొమ్ము, గ్రహతారక ముఖ జ్యోతిష్ సమూహ సమేతంబు నక్షత్రలోకంబు, గ్రీవంబు మెడ మహర్లోకం, ముఖం నోరు జనలోకం, లలాటంబు నొసలో తపోలోకంబు, శీర్షంబు తల సత్యలోకంబు, బాహుదండములు భుజములు ఇంద్రాదులు, కర్ణములు చెవులు, దిశలు శ్రవణేంద్రియంబు, వీని శక్తియకు శ్రోత్రేంద్రియంబు శబ్దంబులు, నాసాపుటంబులు ముక్కు అశ్వినీ దేవతలు, గ్రాణేంద్రియంబు గంధంబు, వదనం అంటే నోరు నేత్రంబు అంతరిక్షంబు, చక్షురింద్రియంబు సూర్యుడు, రేబగళ్ళు రాత్రింబవళ్ళు రెప్పలు, పురూయుగ్మ కనుబొములు జంట విజృంభణం ఆవులంత బ్రహ్మపదంబు, తాళవులు చవరకోచ్చారణాతానమగు దవుడలు జలంబు, జిహ్వేంద్రియంబు రసం, వేదంబులు బ్రహ్మరంధ్రంబు, బ్రహ్మ వేదము రంధ్రము, వాయువుచే మొరోయునిది బ్రహ్మరంధ్రం, శ్వాసచే వేదమును శబ్దించున్నది బ్రహ్మరంధ్రం. అంతేకాని నడినెత్తి మీద పునక కాదు. అలాగే దంట్రలు అంటే కోరలు, దండధరుండు, దంతంబులు పుత్రాది స్నేహ కళలు, నగువులు జనోన్మాదక కదంబులైన మాయా విశేషంబులు, ఉన్మాదం వెర్రి, కటాక్షంబులు కడగంటి చూపులు, అనంత సర్గంబులు, పెదవులు వ్రేడ సిగ్గు, లోభంబులు అంటే దురాశలు, స్తనంబులు ధర్మ మార్గంబు,
వెన్ను వీపు ధర్మ మార్గము. మేడ్రము అంటే శిష్ణము, మేడ్రము ప్రజాపతి. వృషణాలో మిత్రావరుణులు. జఠరంబు పొట్ట, జఠరంబులు సముద్రం. శల్యము ఎముక, శల్య సంగములు అంటే కొండలు. నాడి నివహకంబులు, నాడులు నదులు. తనూరూపహంబులు వెంట్రుకలు. తరువులు విశ్వాసంబులు వాయువు. ప్రాయంబు నిరవధికంబైన కాలం. కర్మంబులు నానావిధ జంతు నివహ సమృద్ధ సంసరణంబులు. శిరోజంబులు తల వెంట్రుకలు మేఘంబులు. కట్టుపుట్టంబులు హృదయ అస్తమయ సంజులు. హృదయంబు ప్రధానంబు ప్రకృతి. సర్వవికారములకు నాశ్రయమంబైనటువంటి మనంబు చంద్రుడు. చిత్తం మహత్తత్వం. అహంకారం రుద్రుడు. గుర్రములు, అశ్వతర కంచెరగాడదులు, ఉష్ట్ర ఒంటెలు, గజ ఏనుగులు, అశ్వత్థాకర్యు గయంబులు, నకంబులు అంటే నగ్గోళ్ళు. కటి పిరుదు, కటి ప్రదేశము, పృషముగాదులు. విచిత్రంబులైన యాలాప నైపుణంబులు పక్షులు. బుద్ధి మనువు. నివాసంబు పురుషుడు. షడ్జాతులైనటువంటి సర్వ విశేషంబులు గంధర్వ విద్యాధర శారణ అప్సరస మోహంబు. స్మృతి ప్రహ్లాదుడు. వీర్యం దైత్య దానవానీకంబయ్యుండు. మరియు నా మహావిభునకు ముఖంబు బ్రాహ్మణులు. భుజములు క్షత్రియులు. ఊరువులు వైశ్యులు. శరణంబులు శూద్రులు. నామంబులు నానావిధంబులైన వశరుద్రాది దేవతా విధానంబులు. ద్రవ్యంబులు అవిర్భాగంబులను. కర్మంబులు యజ్ఞ ప్రయోగంబులను నగునిట్టి సర్వేశ్వరుడైన పరమేశ్వరుని విగ్రహంబు. శరీరమున ముముక్షు అయినటువంటి వాడు మనంబున అనుసంధానము చేయవలేను. అంటే ఈశ్వరుని యొక్క రూపాన్ని ఇప్పుడు ఒకసారి వినేసాం, కంఠస్థం అవ్వలేదు. అంటే ఈ దేవుణ్ణి ఎలా చూడాలి? ఆయన ముఖమేటో, ఆయన గోళ్ళేటో, ఆయన ఎంటికలేటో, ఆ కాలేటో, చెయ్యేటో మొత్తం పైనుంచి కిందకంటే విశ్వమంతా రూపాన్ని చూపించేసాడు. దీన్నే ఈ విశ్వాన్ని. అలాగే దీనికి భాగవతంలో ప్రమాణాలు కూడా చెప్పారు. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయ్యండు. సంచయము పని లేదా హరిమయము గాని ద్రవ్యము, ప్రమాణము లేదా ఉంచే పవనం అండి. అంటే ఇప్పుడు దేవుడేటి? మొత్తం విశ్వమంతా దేవుని స్వరూపమే. ఇది వ్యవహారికంగా స్థూలంగా జరిపారు. కలలోన జీవుండు కౌతూహలంబున పెక్కు దేహంబులను పేరువడసి, ఇంద్రియంబుల వెంట నెల్ల వృత్తంబులు వీక్షించి మరి తన్ను నెరుగు కరిని. నకిలాంతరాత్మకుండగు పరమేశ్వరుడు అఖిల జీవుల హృదయంబులందుండి బుద్ధి వృత్తులు నెల్ల బోధియే వీక్షించు బద్ధుండు కాదు ప్రాబవాలన. ఈ రకంగా పరమేశ్వరుడు సమస్తము కళలో జీవుడు ఎలాగైతే రకరకాల ఉపాధులను కానీ తనను మర్చిపోతున్నాడు. అంటే తను లేకుండా కళలోని వస్తువును గుర్తించలేడు కదా. అంటే కళలోన జీవుండు కౌతూహలంబున పెక్కు దేహంబులను పేరువడసి. అంటే తన్నే గుర్తులో పెట్టుకుంటున్నాడు, అనేకమైనటువంటి చూస్తున్నాడు. ఇప్పుడు కూడా అంతే, మనల్ని మనం గురిలో పెట్టుకుని సమస్తాన్ని తెలుసుకుంటున్నాం కదా. అట్టి మీదగా ఈశ్వరుడు కూడా తన స్వరూపాన్ని మర్చిపోకుండానే విశ్వాన్ని అంతటిని సృష్టించి పోషించి లయం చేస్తూ అందరిలోనే ఉన్నాడు. అందరూ యొక్క హృదయములందుండి బుద్ధి వృత్తులు నెల్ల బోధియే వీక్షించు. అంటే మన మనసు ఏమనుకుంటుందో, మన బుద్ధి ఏమనుకుంటుందో, మన చిత్తం ఎలా ఉందో, అంటే జీవుడు ఏ స్వభావము కలిగి ఉన్నాడో, ఎలాంటి ఆలోచన చేస్తున్నాడో దీని వెనకాలండి అన్ని కనిపెడుతూ ఉన్నాడట. అందుకని ఆయన సాక్షి అన్నారు. అంటే ఎన్నాటికి వెనకాల ఉండి అన్నీ చూస్తూ అందులో కలడం, అంటే సెపరేట్గా ఉండి అన్నిటిని తెలుసుకుంటున్నాడు. అంచేత సత్యుడు ఆనంద బహుళ విజ్ఞానమూర్తి. అతను సత్యవంతుడు, జ్ఞానవంతుడు. అతను లేకపోవటం అనేది లేదు, అన్ని చోట్లలోనూ ఆయనే ఉన్నాడు. అంతేత అటువంటి ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో అటువంటి పరమాత్మనే సత్యుడు ఆనంద బహుళ విజ్ఞానమూర్తి. అతని సేవింపునకుగాక ఎన్ని చేవ, ఆయన్నే ఆరాధించండి అని భాగవతం చెప్తుంది.
ఆయన నీలో ఆత్మరూపంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? జీవులు హృదయముల నుండి బుద్ధి వృత్తులనల్లా వీక్షిస్తున్నాడు కనుక, అంటే మన ఇంద్రియాల ద్వారా బయటకు వస్తున్నాం. బయటకు వచ్చేటటువంటి మనం అటువంటి ఏ ఇంద్రియాదుల ద్వారా వస్తున్నామో అదే ఇంద్రియాదుల ద్వారా లోపలికి తిరగాలి. ఇప్పుడు దేవుడు అంటే ఏంటండి? దృశ్యము, దృక్కు, రెండు రకాలు. మన శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి. ఎన్నిటికీ సాక్షి ఆత్మ. ఆత్మను పట్టుకోవాలి, ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మే దేవుడు. లోపల ఉన్నటువంటి వాడికి ఇవన్నీ ఉపాధులు. ఏవి? మన శరీర ప్రాణ మానసాదులతో కూడుకున్నటువంటి. అంటే మన ఆత్మ జ్ఞాన స్వరూపం. ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది అధిష్టానం. ఇప్పుడు ఆత్మ తనంతడు తానుగా ఏది చేయదు. ఎందుకంటే నిర్వికారము, జ్ఞానస్వరూపము, సత్యముని అది దేవుడే. కానీ ఆత్మ ఏదన్నా చెయ్యాలి అంటే ఏం చేయాలి? దానికి ఒక కారణం కావాలి. కారణం అంటే పనిముట్టు, పరికరాన్ని తీసుకోవాలి ఆత్మ. ఆ పరికరాన్ని తీసుకుని పనిచేస్తుంది. అంటే ఉదాహరణకి ఏంటి? మన లోపల ఉన్నటువంటి అధిష్టాన స్వరూపం ఆత్మ అన్నాం కదా. ఆత్మకే ఏదైనా చెయ్యాలనుకుంటే మనసును పరికరంగా పనిముట్టుకుని తీసుకుంటుంది. మనసుని పనిముట్టుగా తీసుకుని సంకల్ప వికల్పాదులు చేస్తుంది. అంటే మనసును పనిముట్టుగా తీసుకున్నప్పుడు మనసుకి అధిష్టానం ఏది? ఆత్మ కదా. ఇప్పుడు మనసులో అంటే అధిష్టాన చైతన్యం ఆత్మ, మనసులో ఆభాస చైతన్యం ఉంది. అధిష్టాన చైతన్యం, ఆభాస చైతన్యం. మనసును తీసుకున్నాడు అనుకోండి, అధిష్టాన చైతన్యమైనటువంటి ఆత్మ మనసును తీసుకుంటే మనసులో ఆభాస చైతన్యం ఉంది. ఇప్పుడు మనసును కారణంగా తీసుకుని ఆలోచన చేస్తున్నాడు. అంటే అలా కూర్చొని ఆలోచించండి. ఆ కళలో ఉన్న జీవుడు అన్నటువంటి ఆ పద్యానికి మనసు ఏం చేస్తుంది? ఆత్మ మనసును కారణంగా తీసుకుని ఆలోచన చేస్తుంది. మనసును కారణంగా తీసుకుని ఆలోచించేటప్పుడు మనసులో ఏముంది? ఆభాస చైతన్యం ఉంది. ఆభాస చైతన్యం అంటే ఏంటి? ప్రతిబింబ చైతన్యం. అంటే ఆత్మ సాక్షి, మనసులో ఉన్నటువంటి చిదాభాస, ఆత్మ ఆభాస. ఈ రెండు చైతన్యాలు ఉన్నాయి మనలో. ఒకటి సాక్షి చైతన్యం, ఒకటి ఆభాస చైతన్యం. సాక్షి చైతన్యం తనగా తానుగా ఏది చేయదు, ఆలోచించదు. ఆలోచించాలంటే మనసును తీసుకుంది. మనసును తీసుకుంటే ఆభాస చైతన్యం వచ్చింది. ఇప్పుడు ఆభాస చైతన్యంతో కూడినటువంటి మనసు బహిర్ముఖం అయ్యింది. భాష్యంలో ఉన్నటువంటి వస్తువులను తెలుసుకోవాలనుకున్నది అనుకోండి, భాష్యంలో ఉన్నటువంటి వస్తువులను తెలుసుకోవాలనుకుంటే ఎలా బయటకు వస్తుంది? అప్పుడు లోపలే అనుకుంటే ఆ లోపలే కల్పన చేసిన వస్తువులను చూస్తుంది. బయటకు వస్తే కంటి ద్వారా రావాలి. కంటి ద్వారా ఏమొచ్చింది? మనసు వచ్చింది. అంటే కంటి ద్వారా మనసు బయటకు వచ్చినప్పుడు భాషలో ఉన్నటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు ఇక్కడ అధిష్టాన చైతన్యం ఉంది, ఆభాస చైతన్యం ఉంది, మనసు ఉంది. అధిష్టాన చైతన్యాన్ని, మనసుని, ఆభాస చైతన్యాన్ని మూడింటిని జీవుడు అంటారు. నేను అర్థమైందా? ఆత్మ స్వయం ప్రకాశమైనటువంటి చైతన్య స్వరూపం, అధిష్టానం అది. ఇప్పుడు ఆభాస చైతన్యం మనసు, అధిష్టాన చైతన్యం ఆభాస చైతన్యం. అంటే బ్రహ్మము యొక్క సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మము యొక్క ప్రకాశం మనసులో ప్రతిబింబిస్తుంది. అధిష్టాన చైతన్యం ఆత్మ, ఆత్మను ఆవహించుకుని ఉంది మనసు. ఇప్పుడు మన లోపల ఉన్నటువంటి మన స్వరూపాన్ని మనం చూడాలి అంటే దేన్ని తీసేయాలి? మనసును తీసేయాలి. మనసు ఏం చేస్తుంది? మనసులో ఆభాస చైతన్యం ఉండబట్టి ఆభాస చైతన్యంతో కూడుకున్నటువంటి మనసు బహిర్ముఖమయ్యి బాహ్య విషయాదులుగా అలవాటు పడిపోయింది. అవి వదలలేకపోతుంది. అంటే మన స్వరూపం మనకు తెలియాలంటే ఆభాస చైతన్యాన్ని వదలాలి, మనసును వదలాలి, బాహ్యంలో ఉన్నటువంటి దృశ్యాలను కూడా వదిలేయాలి. దాని మీద వైరాగ్యం కలిగి ఉండాలి. అప్పుడు ఆత్మసాక్షాత్కారం అవుతుంది. అంచేత ఈ రకంగా ఆ లోపల ఉన్నటువంటి పరమ చైతన్యాన్ని మనం పొందాలి అంటే లోపలికి వెళ్ళాలి. అంటే బయటికి వచ్చినప్పుడు కూడా ఏముంది? ఆత్మ చైతన్యం ఉంది, ఆభాస చైతన్యము ఉంది, మనసు కూడా ఉంది, ఈశ్వరుడు చేత సృష్టించబడినటువంటి వస్తువులు కూడా ఉన్నాయి.
ఇవంతా కూడా ఈశ్వర స్వరూపమే. వాస్తవం ఏది? ఆత్మసత్యం. మిగతాదంతా పరిణామం చెందుతూ పుడుతూ వస్తూ పోతూ ఉంటుంది. అలా వస్తూ పోతూ ఉండేటువంటి దృశ్య సంయాదాయాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం దివ్యతీతి దివి క్రీడాదౌ ప్రకాశించున్నది, ఇది దివ్యత. వజ్యత ఇది వర్ణ, వర్ణయతి ఇది వర్ణం, వస్తు వర్ధయతి కొనియాడబడినది. ఈ రకంగా నానా విధములకు రంగులను, ఎదుటివారి అభిప్రాయములను, వైవర్ణ్యాది శరీర వికారములను, యథార్థమగు బ్రహ్మమును మరుగుపరిచి ఆరోపితముచే సత్యమని భ్రమింపజేయి మోహజనకములకు రూపములను చూడుము. ఏమర్థమైంది? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. నానా విధములకు రంగులను, ఎదుటివారి అభిప్రాయములను, వైవర్ణ్యాది శరీర వికారములను, యథార్థమగు బ్రహ్మమును మరుగుపరిచి, యథార్థమగు బ్రహ్మమేది? ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము. అటువంటి బ్రహ్మమును మరుగుపరిచింది ఏది? మనసు. ఆ మనసు బహిర్ముఖమైంది అనుకోండి, బాహ్యమైనటువంటి జగత్తు యొక్క ఆకారాలన్నీ ఎందులో ఉన్నాయి? స్మృతి మనసులో ఉన్నాయి. అంటే ఈ మనసు ఏం చేసింది? దేన్ని మరుగుపరిచింది? మన మనస్సు మన స్వరూపాన్ని మరుగుపరిచింది. మన స్వరూపాన్ని మనం వదిలేసుకుని మన మనసుతో మనం ఊగిసలాడుతున్నాం. మనసుతోటి పట్టుకున్నాం అనుకోండి, ఆ మనసు ఏం చేస్తుంది? బయటకు వచ్చేస్తుంది. చెవి ద్వారా వచ్చి శబ్దాలు వింటుంది, కంటి ద్వారా వచ్చి రూపాలు చూస్తుంది, వాక్కు ద్వారా వచ్చి మాట్లాడుతుంది. ఇలా వివిధ రకాలైనటువంటి ఒక్కొక్క ఇంద్రియం ద్వారా బయటకు వస్తుంది. మన స్వరూపాన్ని చూడాలంటే బయటికి రావాల్సినటువంటి పని లేదు. బయటకు వస్తే ఏమవుతుంది? అనేక మనసుతోటి దృశ్యాలను ఏదైతే కల్పన చేసామో ఆ కల్పన చేయబడినటువంటి వస్తువులను చూస్తున్నాం మనం. ఈ కల్పన చేసినటువంటి వస్తువులన్నిటిని ఎవరు కల్పన చేశారు? ఈశ్వరుని యొక్క మనసు. ఈశ్వరుని యొక్క మనసు బ్రహ్మమును మరుగుపరిచింది. అలాగే మన మనసు మన ఆత్మను మరుగుపరిచింది. అంచేత మనసును తీసేస్తే మన స్వరూపం బయటపడుతుంది. అంచేత యథార్థమగు ఆత్మ పరమాత్మ యొక్క ఏకత్వమైనటువంటి బ్రహ్మమును మరుగుపరిచి ఆరోపితమైనటువంటి, అంటే దాని మీద ఆరోపించబడినటువంటి, ఆరోపితం అంటే ఏంటండి? ఒక వస్తువు ఉంది అక్కడ, ఆ ఉన్న వస్తువు ఉన్నది ఉన్నట్టుగా గోచరం అవ్వకుండా అది ఇంకొక వస్తువుగా ఆరోపించబడింది. అంటే మన స్వరూపం ఆత్మ. మన స్వరూపాన్ని మరుగుపరిచింది మనసు. స్వరూపాన్ని మరుగుపరిచి ఏది తీసుకొచ్చి పెట్టింది? నానా విధాల రంగులతో గుణాలతో కూడుకుని శరీరాన్ని తీసుకొచ్చి పెట్టింది. అప్పుడు మనం ఏమనుకుంటున్నాం? శరీరం అనుకుంటున్నాం. ఇది శరీరం సత్యం కాదు, నిత్యము తిరుగుతూ కదులుతూ ఉంటుంది. అంచేత సత్యమని భ్రమింపజేయి మోహజనకముల రూపములను ఇప్పుడు మనం చూడాలి. ఆత్మను కాదు, పరమాత్మను కాదు, విశ్వమంతా ఆయన స్వరూపమే. విశ్వంలో ఉన్నటువంటి నానా రకాల రూపాలు గుణాలతో ఏదైతే ఉందో అంత నూర్ల కొలది వేల కొలది గల ఈశ్వరునకు నా యొక్క రూపములు చూడుము. అధిష్టానముకు నా యందుల అధ్యాసలే ఈ రూపములు. జీవేశ సంకల్పత నిర్మితములన్నీ కూడా అధ్యాసలే. అధ్యాస అనేటువంటిది మరొకసారి తెలుసుకుందాం. పాములోని తాడును కల్పన చేశాం అంటే అక్కడ తాడుంది, తాడు పడుంది, తాడు మనకి స్పష్టంగా కనిపించలేదు. అప్పుడు తాడులో ఇంకొక వస్తువుని కల్పన చేసుకున్నాం, అది పాము. దానికి అధ్యాస అంటారు. అట్టి మాదిరిగా ఈశ్వర స్వరూపం మనకు తెలియక ఈశ్వర స్వరూపమునందు జగత్తుని కల్పన చేసుకున్నాం, ఇది అధ్యాస అంటారు. ఈశ్వర స్వరూపం ఏది? పరమాత్మ. పరమాత్మను మరుగుపరిచింది ఏది? జగత్. ఇప్పుడు దేన్ని చూడమంటున్నాం? జగత్తును చూడు. కానీ జగత్తును చూసినప్పుడు ఏది మరుగుపడుతుంది? పరమాత్మ మరుగుపడుతుంది. పరమాత్మ చూసినప్పుడు ఏది పోతుంది? జగత్తు పోతుంది. అంటే జగత్తు మిథ్య, పరమాత్మ సత్యం. ఈ రకంగా ఆ పరమాత్మలో ఏమేమి ఉన్నాయో ఇందాక చెప్పాడు కదా ఆ అధ్యాయంలో, అవి ఎక్కడెక్కడ ఎలాగున్నాయి అనేటువంటిది ఇప్పుడు
ఈ ఈ ఒక్కొక్క శ్లోకం ద్వారానే వివరిస్తున్నాడు. అంటే ఈ కల్పించబడినటువంటి సృష్టించబడినటువంటి ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉన్నారో పశ్చాదిత్యాన్ వశూన్ రుద్ర అశ్వినౌ మరుతస్తదా బహోన్య దృష్టపూర్వాణి పశ్చాత్ శర్వాణి భారత. అర్జున ఆదిత్యాన్ ఆదిత్యులను, ఆదిత్యులంటే ద్వాదశాదిత్యులు, వీళ్ళ 12 మంది ఆదిత్యులను. వశూన్ వశువులు అంటే అష్టవశువులు, వీళ్ళ 8 రుద్రాన్ ఏకాదశి రుద్రులను, అశ్వినవు అశ్విని దేవతలను కదా. ఆ ప్రకారమే మరుత సప్తవాయువులను నా యందు ఎక్కడెక్కడున్నారో పశ్చాశుడు. అదృష్టపూర్వాన్ని పూర్వము ఎన్నడూ చూడబడని బహువుని అనేకములైనటువంటి ఆశ్చర్యములను పశ్చాశుడు. అంటే బాహ్యంగా దేవతలు ఇందా పొద్దున్న ఆయన అడిగినట్టుగా భూలోకాలు, భూలోకాలు, సవర్లోకాలు, ప్రపంచం అంతా ఎవరిలో ఉంది? దేవుడి కంటే వేరేగా లేదు. దేవుడి కంటే వేరేగా ఉంటే నిలబడదు. దేవుడు సర్వవ్యాపి అయినటువంటి దేవుళ్ళునే సమస్తము ద్వాదశాదిత్యులు, అష్టవశులు, ఏకాదశి రుద్రులు, అశ్విని దేవతలు, సప్తవాయువులు వీళ్ళందరూ కూడా ఆయన యొక్క స్వరూపంలోనే ఉన్నారు. దీన్ని ఇక్కడ తెలుసుకుందాం కొద్దిగాని. తెలియని తనమును పోగొట్టి తెలుసుకొనుటకు తెలివి అనేది ప్రకాశం ఇచ్చేవారు ఆదిత్యులు. ఇప్పుడు మనకు తెలివి ఉంది. ఆదిత్యులు వీళ్ళు 12 మంది. అంటే సూర్యుడు ఎలాగైతే ప్రకాశాన్ని వెలుగునిస్తున్నాడో అట్టి మాదిరిగా మనలో 12 మంది ఆదిత్యులు ఉన్నారు. వీళ్ళ వృత్తి ఏమిటంటే మనకు తెలియటం లేదు, ఎన్నిసార్లు చెప్పినా సరే. తెలియని తలమును పోగొట్టి తెలుసుకొనుటకు తెలివి అనుడు ప్రకాశం ఇచ్చేవారు ఆదిత్యులు. అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆదిత్యులు సృష్టించబడి మనలో ప్రవేశపెట్టారు. 12 మంది సూర్యులు ఉన్నారు మనలో, ఈశ్వరుడిలో. వీళ్ళు ఏమిస్తారు మనకి? ఎంత చెప్పినా తెలుస్తులేదు కదా. అంటే తెలియని తనాన్ని పోగొట్టి తెలుసుకునేలాగా చేసేటటువంటి వాళ్ళు ఈ వీళ్ళను 12 మంది. వీళ్ళ పేర్లు ఏంటంటే ఇంద్రుడు, దాత, పర్జన్యుడు, త్వష్ట, పూస, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు. ఈ 12 మంది మనలో ఉండి, లేక ఈశ్వరులో ఉండి, లేక పరమాత్మలో ఉన్నా, ప్రత్యేగాత్మలో ఉన్నా ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు? తెలియని తనాన్ని పోగొట్టి మనకి తెలుసుకోవడానికి చేస్తున్నారు. మరి ఇంతమంది ఉండి కూడా మనం తెలుసుకోలేకపోతాం. ఎందుకంటే మాకు అనేక యుగాల నుంచి అలవాటు పడిపోయాం బాహ్య ప్రపంచం, బాహ్య వస్తువులను కూర్చి. ఇంద్రతీత్ ఇంద్ర పరమైశ్వర్యయుక్తుడు ఇంద్రుడు. ఇంద్రుడు అంటే అన్ని ఐశ్వర్యాలకి కూడా అధిపతి, 3 లోకాలకి అధిపతి అంటారు కదా ఇంద్రుడిని. సర్వం దదాదీతి దాత దుదాన్ ధారణ పోషణయో. సర్వమును దరాది ధరించిన వాడు దాత. పరసచితి పర్జన్య పురుష శేషనే వర్షించును ఇది పర్జన్యుడు. త్వక్షతి త్వష్ట త్వక్షతి చిక్కువాడు త్వష్ట. పుష్ణాతీతి పూష పుష్టు పుష్ణాది పోషించువాడు ఇది పూష. ఇయతి గచ్చదీతి ఆర్యమా రుగతో ఇయతి గచ్చతి గమనయుక్తుడితి ఆర్యముడు. భజ్యత ఇది భజ సేవాయాం భజ్యతే సేవించబడివాడు ఇది భోగుడు. వివస్తే ప్రభయ ఆచ్ఛాదయాతీతి వివస్వాన్ వస ఆచ్ఛాదనే ప్రభయ కాంతి చేత వివస్తే ఆచ్ఛాదయతి అన్నిటినీ కప్పెడివాడు ఇది వివస్వంతుడు. విశ్వం వేవేష్టి వ్యాప్నోతు ఇది విష్ణు. విశ్వవ్యాప్తో విశ్వమును ప్రపంచమును వేవేష్టి వ్యాప్నోతి వ్యాపించుండేవాడు విష్ణువు. అంత్యవహ యస్స అంశుమాన్ అంత్యవహ కిరణములు యస్స ఎవనికి గలవసాదుడు అంశుమతుడు. వృణోతీతి వరుణ్వరణే వరుణోతి చుట్టుకొని ఉండువాడు ఇది వరుణుడు. సర్వభూతేషు మెజ్యతి స్నేహతీతి మిత్ర.
ఇన్మిదా స్నేహినే సర్వభూతేషు సర్వభూతములందు మేధ్యతి స్నేహ్యతి స్నేహయుక్తుడిది మిత్రుడు. ఇప్పుడు వీళ్ళని ఒక్కొక్క పేరుని అంటే ప్రమాణం చూపించాడు, దాని వాచ్యార్థం చూపెడుతున్నారు. పరమైశ్వర్యమును బ్రహ్మానందమును ఆవరించిన శుద్ధ సాత్విక ప్రకృతి మాయనుడు చీకటిని పోగొట్టివాడు ఆదిత్యుడు. మరొకసారి పరమైశ్వర్యమైన బ్రహ్మానందమును అంటే పరమైశ్వర్యం ఏది? మనసు లీనమైన తర్వాత ఏ స్వరూపం గోచరమైందో అది పరమైశ్వర్యం. దాన్ని ఆశ్రయించుకుని సమస్త ఐశ్వర్యాలు ఉన్నాయి. అటువంటి ఆ పరమైశ్వర్యమైనటువంటిది ఏదైతే ఉందో దానికి బ్రహ్మానందం అని పేరు. అటువంటి బ్రహ్మానందమును ఆవరించిన శుద్ధ సాత్విక ప్రకృతి మాయ ఎనుడు చీకటిని పోగొట్టేటటువంటి వారు ఆదిత్యులు. వీళ్ళు ఇప్పుడు మనం అంతర్ముఖవతికి తిరిగితే ఓపెన్ అవుతారు. మనం బయటికి తిరిగినంతకాలం మాయలోనే ఉంటాం. మాయను పోగొట్టాలంటే ఎలాగల్లా లోపలికి వెళ్ళాలి, సాధన చెయ్యాలి. సాధన చేసినప్పుడు లోపలికి వెళ్తాం. అంచేత చీకటిని పోగొట్టున్న వారు ఆదిత్యుడుగు బ్రహ్మమును పొందుతున్నటువంటి బుద్ధివృత్తి ఇంద్రుడు. దేవునిలో లీనమగ్నముడు సర్వమును ధరించి సర్వాత్మని తెలియజేయు ఈశ్వరుడు దాత. బ్రహ్మమునందు లీనమగ్నప్పుడు రోగమును నచింపజేయు అమృత రసమును వర్షింపజేయు కురిపించి వృత్తి పర్జన్యుడు. బ్రహ్మనిష్టయం ఉన్నప్పుడు బాడిసతో చెక్కినట్లు ఒక్కొక్క దానినే యోడబెరుకు వృత్తి త్వష్ట. అన్నీ లీనమైనప్పుడు అన్నిటికీ అవకాశం ఇచ్చి తన ఎందే నిలుపుకుని దక్కించి వృత్తి పూస. తోవ తెలియని మనకు పరమహంస రూపమున్న తోవ చూపి తాను బ్రహ్మసన్నుదికి నడుసు గమనము గల యుక్తులు చేయు వృత్తి ఆర్యముడు. బ్రహ్మానందమును అందజేయు అందరికి ఆశ్రయమైన బుద్ధివృత్తి బగుడు. భూర్భువ సువర్లోకములనబడు వ్యవహారిక వస్తువులను ప్రమలను అప్రమలను జ్ఞేయములైనప్పుడు వెలిగించి సూర్య చిదాభాస సాక్షులకు సూర్య త్రయాత్మక వృత్తి వివస్వంతుడు. ప్రపంచమునంతటను వ్యాపించిన మహిమతో కూడిన వృద్ధి విష్ణువు. బోధయే కిరణములుగా గలవాడు అంశుమంతుడు. అంశ స్వరూపం ఒక వైపు మాత్రమే పేనబడుడిచే నేర్పడిన బంధమును ఇంకొక వైపును శోకం భావంచే పురివిప్పబడి మోక్షమును పొందించినట్లు చుట్టుకుని వృత్తి వరుణుడు. ఎట్టివారినైనను సరే సద్గురువుచే జాడ తెలుసుకుని గమనయుక్తుడయ్యని మోక్షమునందించు పరమమిత్రత్వమునందున మిత్రుడు. ఇట్టి ద్వాదశాదిత్యులను నీ యందు చూచుచున్నాను. ఈ 12 మంది మనల్లో ఎప్పుడు మొదలవుతారండి? మనలో ఉన్నారు, పీఠాలేసి కూర్చుని ఉన్నారు. మన లోపల తిరగాలి, లోపల తిరగలేదు. అంటే ఇప్పుడు ఈయనలో వీళ్ళందరినీ చూస్తున్నాడు ఇతను. హాస్య వసంతిది వసవ వస నివాసే. హాస్య కూడుకుని వసంతి ఉండువారు వసువులు, వారు వెనమండగురు. ఇప్పుడు 12 మందిని చూసాం. ఇప్పుడు ఎవరిని చూడాలి? వసువులను చూడాలి. అప్పుడు ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు. అప్పునువంతి వ్యాపహ. వ్యాప్తో అప్పునువంతి వ్యాపించున్నది. ఇది అపహ ఆపోస్థానము నుండి అంటే నోటి నుంచి తోలదేహమునందు అంతటికీ వ్యాపించి అమృతపు తోట ఇట్టి యోటును కలిగించి రత్నభూర్తి. అప్పుడు ధ్రువతేది ధ్రువ ధ్రువస్తరియే ధ్రువతే స్థిరమైన వాడు. ఇది ధ్రువుడు. బ్రహ్మంపు స్థిరత్వమును ఆరోపించుకుని స్థిరముగా నుండునని భ్రమించి వృత్తి ధ్రువుడు. శూతే అమృతమిది సోమః. శూన్ ప్రాణి ప్రసవే అమృతమును శూతే పుట్టించి వృత్తి సోముడు. అధ్వానం మార్గం దాతేది అధ్వర. రాధ అనే అధ్వానం మార్గం దేవునిలో చేరు మార్గమును రాతి ఇచ్చేవాడు కనుక అధ్వరుడు. అనంత అనేనైతే అనిల. అన ప్రాణనే అనేనా దీనిచి అనంతి బ్రతుకుదురు. ఇది అనిల. అమృతధారను పుట్టించు శక్తి అనులుడు. ప్రచోషతి అవిద్యాం ప్రచోష. అవిద్యను ప్రచోషతి పోగొట్టున్నది. ఇది ప్రచోషుడు. అనంతి జీవంతి అనేన లోకాచనల. అన ప్రాణనే అనేన ఇతని చేత లోకములు జీవంతి బ్రతుకుదురు. ఇటు అనలుడు. అగ్నిస్థానం నందలి కళ అంటే కంటిలో చూడడానికి ఎలుగునిచ్చేటటువంటి కళ. అలం
పర్యాప్తిర్నాస్తన్యే తీత్ అనలహ అలం పర్యాప్తి చాలుననుట ఆ సైతానికి నాస్తి లేదు. అంటే కంటి చూపులు ఉన్నటువంటి ఏ కళ అయితే ఉందో ఇంక చాలులే అని అందం. అంటే దానికి అనంతం. ఇది అనలుడు కళయే అహంకారముగా పరిణమించును. దేనిని చాలున్నది ఇది దేవునందు లీనము ఒకటే దీని పర్యాప్తి. అంటే ఇలా బహిర్ముఖంగా చాలు అనేటువంటిది దేనికి లేదు. ఇంకా ఎంత సంపాదించినా, ఎంత అనుభవించినా, ఎంత చూసినా చాలు అందరు. చాలు అనాలంటే లోపలికి వెళ్ళాలి. ఎవడు లోపలికి వెళ్ళాడో పర్యాప్తి దాన్ని అంటే చాలు అంటాడు. ఇంకా చాలు అన్న అంటం కుదరదు. లేదు, ఇంకా ఇంద్రియాలు పని చెయ్యవు. లోపలికి వెళ్తేనే ముగింపు, బయటకు వచ్చేమో అనంతం. ప్రకర్షేణ బాధితి ప్రభాస్ వాసుడు దీప్తో ప్రకర్షేణ లెస్సగా బాధి ప్రకాశించినది ప్రభాసుడు. బ్రహ్మమును అంతర్ముఖ వృత్తితో ప్రకాశింపచేయి వృత్తి ప్రభాసుడు. ఈ అష్టవశువులను కృష్ణ నీ ఎందే చూస్తున్నాను. రుద్రుడు 11 మంది, అజుడు, అహిర్బుద్ధ్యుడు, ఏకపాదుడు, శ్రేష్ట, రుద్రుడు, హరుడు, చెంబుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు. అజుడు పుట్టుకలేనివాడు. అతేంత్యహి అన హింసాగత్యోహో అంతి హింసించును ఇది కనుక అహి అహంతి లోకాన్ని వ్యాప్నోతి అహి లోకాన్ లోకములను అహంతి వ్యాప్నోతి వ్యాపించేవాడు ఇది అహి. అహిగతో బుద్ధియంతే అనేనేది బుద్ధి బుద్ధి అవగానే అనేన దీని చేత బుద్ధి అయితే తెలుసుకుంది ఇది బుద్ధుడు. వ్యాపించి అనాత్మను నచింపజేయు బ్రహ్మాకార వృత్తి అహిర్బుద్ధ్యుడు. పద్యతి ఇది పాద పదలుగతో పద్యతే పొందబడునది ఏకపాదుడు. ఏకత్వమును పొందువాడు త్వష్ట రుద్రుడు. అరతి ప్రళయే సర్వమితి అర్హ. ప్రళయే మహాప్రళయమున సర్వమును అరతి హరించువాడు ఇది అరుడు. భక్తానాం ఆర్తిం అరతీతి అర్హ. భక్తానాం భక్తుల యొక్క ఆర్తి పీడను అరతి హరించువాడు ఇది హరుడు. శం సుఖమును భవస్మాత్ శంభు. శం సుఖము అస్మాత్ ఇతని వలన భవతి కలుగును కనుక శంభుడు. పరమానంద రూపుడు. త్రీన్ అంబకాని లోచనాని యశ త్ర్యంబక. యశ ఎవనికి 3 అంబకాని లోచనాని కన్నులు కలవో సహతుడు త్ర్యంబకుడు. త్రయాణం లోకానం అంబక త్రయాణం 3 లోకానం లోకములకు కూడా అంబక తండ్రి త్రయంబకుడు. అపరాజితుడు ఓటము లేనివాడు. ఎడములచే తైచన్యం ఎప్పటికీ ఓడిపోదు. ఈశానుడు ఈష్టే ఈశాన్య ఈష్టే ఐశ్వర్యము కలవాడు. త్రిభువనుడు 3 లోకములు కలవాడు. ఇట్టి ఏకాదశి రుద్రులు కూడా నీలో కృష్ణ నీలో చూస్తున్నాను కనుక నీవే విశ్వరూపుడివై ఉన్నావనుటలో సందేహము లేదు. మరైతే అనేనైతే మరుత్ మృచ్ ప్రాణత్యాగే అనేన దీనిచే మృతి శత్రు ఇది మరుత్. వాయువు రేషక పూరకాత్మక వాయువు. ఇట్టి వాయుదేవుడును నీలోనున్నాడు. కృష్ణ ఇంతకు ముందు నే చూడని అనేక అద్భుతములు చూస్తున్నా. వీటిని ఒక్కొక్క దాన్ని ఇంకా బాగా వివరించుకోవాలంటే కొంచెం ఇవాళంత సైలెంట్ అయిపోయినట్టు కనపడుతున్నారు. ఏ కష్టం జగత్కృష్ణం పశ్చాద్య శశిరాచరం మమ దేహే గుడాకేశ యచ్చన్ మన్యద్ ద్రష్టుమిచ్చేసి. అంటే ఈ రకంగా బయటికి చూస్తున్నామే కానీ ఇవన్నీ మనలో ఎలాగ ఏది దేనికి ఉపయోగపడుతుంది అన్నది ఎప్పుడో బయటికి తిరిగిపోయాం మనం. దాన్ని నింపాదిగా చెప్పి లోపలికి తిప్పితే ఎన్ని ఓపెన్ అవుతాయి, ఎన్ని పడిపోయిన తర్వాత మనలో ఉన్నటువంటి స్వరూపం సాక్షాత్కారం అవుతుంది. ఈ రకంగా ఏ కష్టం జగత్కృష్ణం. జగత్తంతా ఆయనలోనే ఉంది. జగత్తంతటికి ఆయన అధిష్టానం. అధిష్టానాన్ని గుర్తించాలంటే దీన్ని అంతటిని దాటి దాన్ని పట్టుకోవాలి. దాన్ని ఇవన్నీ మరుగుపరిచినాయి చేత శశరాశరం. ఇలా మరుగుపరిచినటువంటి వస్తువులు శరములు అశరములు 2 రకాలు. ఈ శ్లోకాన్ని వచ్చే వారం తెలుసుకుందాం. ఇంతతోటి ముగించుకుందాం. హరి ఓం తత్తత్. ఆత్మబంధువులారా, ఏదైతే తెలుసుకున్నామో దాన్ని కొంచెం మళ్ళీ వివరణ చేసుకుందాం.
లోపలికి వెళ్తే ఎంత ప్రయోజనకరం ఉందో ఈ 2 శ్లోకాలలోనే మనం చెప్పుకోవడం జరిగింది. లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇంకెలా చాలా చక్కగా కూర్చుని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ, దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పని ఏమీ అనుకోకుండా సోహం బాబైన పూజ. మనలో అదృష్టం ఏంటంటే శ్వాస ఉంది. ఇప్పుడు చెప్పుకున్నా అక్కడ ఆ శ్వాసను పట్టుకుంటే లోపలికి తీసుకెళ్ళి దేవుడిని చూపించదు. మనం శ్వాసను వదిలేసి బయటికి మనసును పట్టుకున్నాం. మనసేమి ఇంద్రియాదుల ద్వారా ఎదలిపోతుంది. అంచేత మనసుని లోపలికి తిప్పి శ్వాసను పట్టుకుంటే శ్వాస తీసుకెళ్ళి దేవుడిలో చేరుతుంది. అప్పుడు ఇందులో ఉన్నటువంటి ఎంత అద్భుతమైన శక్తులు ఉన్నాయి, ఎన్ని సిద్ధులు ఉన్నాయి, ఎన్ని మహత్తులు ఉన్నాయి, అన్నీ ఓపెన్ అవుతాయి. చక్కగా ఇలా గురు మంత్రాన్ని పంచాక్షరి మంత్రాన్ని అనుకొని ఏమనుకోకుండా సోహం భావంలో అభ్యాసం చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా శ్వాసను గమనించండి.